మీకు తెలుసా డీజిల్ బైక్స్ ఎందుకు తయారు చేయరు అని? మనం రోజు వాడే బైక్ పెట్రోల్తోనే నడుస్తుంది. పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. అయితే బైక్ డీజిల్తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీలో చాలా మంది ఆలోచించే ఉంటారు. అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్ భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ ఇంజిన్లు ఖరీదైనవి. అంతేకాకుండా డీజిల్ ఇంజిన్లో వైబ్రేషన్, శబ్దం ఎక్కువ. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు. డీజిల్కు పెద్ద ఇంజిన్ అవసరం. దీనికి బైక్ సెట్ అవ్వదు. అంతేకాకుండా దీనిలో ఎక్కువ గాలిని పంపడానికి ఖరీదైన టర్బో చార్జర్ లేదా సూపర్ చార్జర్ అవసరం. ఈ కారణాల వల్లే డీజిల్ బైక్స్ తయారు చేయరు. కూల్ డ్రింక్ బాటిల్లో వెల్త్ ఎందుకు ఉంటుంది? పండుగలు, పార్టీలు, ఫంక్షన్లో ముందుగా కనిపించేది కూల్ డ్రింక్స్ బాటిల్సే. కాలంతో సంబంధం లేకుండా మంచినీళ్ళ తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్సే. ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ను పరిశీలిస్తే పైన కాస్త ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీ ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కూల్ డ్రింక్స్లో కార్బోనేటెడ్ వాటర్ను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్తో మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సందర్భంలో బాటిల్ నిండా డ్రింకును నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీని వదిలేస్తాయి. దీంతో కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి బాటిల్స్పై పడకుండా ఖాళీ ప్రదేశంపై పడుతుంది. అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ చెడిపోకుండా ఉంటుంది. మీలో చాలా మందికి కార్లు ఉండే ఉంటాయి. వాటికి తరచుగా గాలి కొట్టిస్తూ ఉంటారు కదా. కానీ మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? కార్ టైర్లలో గాలిని 2 ఏళ్లుగా పూర్తిగా మార్చకుండా ఉన్నట్లయితే ఆ గాలి నీటి రూపంలోకి మారిపోతుంది. సో గాలి ఫుల్గా ఉంది కదా అని మార్చకుండా అలాగే డ్రైవ్ చేయకండి. అప్పుడప్పుడు మార్చండి, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. రైల్లో చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుంది? చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా చైన్ లాగితే జరిమానా కూడా పడుతుందన్న విషయం కూడా తెలిసిందే. మరి ఆ చైన్ ఏ బోగిలో లాగారో లోకో పైలట్ అలాగే రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుంది? మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. మీరు ట్రైన్ ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? 2 బోగీల నడుమ నల్లటి పైపులు వేలాడుతూ కనిపిస్తాయి. అందులో గాలి ఉంటుంది. ఆ గాలి విడుదలైనప్పుడే ట్రైన్కు బ్రేక్స్ అప్లై అవుతాయి. ఆ పైపులు చైన్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపుల్లో ఎయిర్ రిలీజ్ అవుతుంది. అలాగే అనే శబ్దం కూడా వస్తుంది. గాలి పీయడం తగ్గడం వల్ల ట్రైన్ నెమ్మదిస్తుంది. దీంతో లోకో పైలట్ అప్రమత్తమవుతాడు. 3 సార్లు హారన్స్ ఇచ్చి రైలును ఆపుతాడు. చైన్ సిస్టమ్కు అనుసంధానంగా ఎమర్జెన్సీ ఫ్లాషర్ కూడా ఉంటాయి. ఇవి ప్రతి బోగి బయట ఉంటాయి. ఏ బోగిలో అయితే చైన్ లాగారో అక్కడ ఉన్న ఫ్లాషర్ వెలుగుతుంది. దాని ఆధారంగా లోకో పైలట్, రైలు ఆఫీసర్లు ఆ బోగిలోకి వెళ్లి చైన్ ఎవరు లాగారో, ఎందుకు లాగారో తెలుసుకుంటారు. సదరు బోగిలో ఆ చైన్ను సరిచేస్తేనే ఫ్లాషర్ ఆగిపోతుంది. అనంతరం రైలును మళ్ళీ స్టార్ట్ చేస్తారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేయాలి? అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు మొబైల్స్ భూమి మీద ఉండే సెల్ టవర్స్ నుంచి సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. 1-2 అయితే పర్లేదు, కానీ ఫ్లైట్లో ఉన్న మొబైల్స్ అన్నీ సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల అక్కడ విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల ఒక రకమైన రేడియో పొల్యూషన్ ఏర్పడుతుంది. ఇది పైలట్లు ఉండే కాక్పిట్లో ఉండేటువంటి నావిగేషన్ ఎక్విప్మెంట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో ఇంటర్ఫియర్ అవడంతో పైలట్లకు ఒక రకమైన నాయిస్ వినబడుతుంది. ఆ శబ్దాలు పైలట్లకు చిరాకును తెప్పిస్తాయి. అందువల్లే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్స్ను స్విచ్ ఆఫ్ గానీ ఫ్లైట్ మోడ్లో గానీ పెట్టమని చెబుతారు. మనిషి రక్తం 1 లీటర్ ఎంత ఉంటుంది? నాకు తెలిసి 1700 to 2000 మధ్యలో ఉంటుంది. ఒకవేళ ఇది తప్పైతే కామెంట్లో కరెక్ట్ ప్రైస్ ఎంతో చెప్పండి. కానీ ఒక ప్రాణి లీటర్ బ్లడ్ 12 లక్షలకు పైమాటే. ఏంటి అవాక్కయ్యారా? ఆ ప్రాణి ఏంటో తెలుసుకోవాలనుందా? చెప్తా. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ పడేయండి. కొట్టారా? ఓకే, ఇప్పుడు వీడియోలోకి పదండి. పీతల రక్తం లీటర్కు 12 లక్షల పైనే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత అది సురక్షితమా కాదా అనేది హాల్సు పీతల రక్తంతో పరీక్షించినప్పుడు మాత్రమే తెలుస్తుందట. అందుకే వీటి రక్తం మార్కెట్లో లీటర్కు 12 లక్షలకు పైగా పలుకుతుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీటి రక్తం నీలి రంగులో ఉంటుంది. అందుకే దీన్ని బ్లూ గోల్డ్ అంటారు. ఈ రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ వైద్యారోగ్య సంస్థల నుండి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇవండి ఇవాల్టి అమేజింగ్ ఫ్యాక్ట్స్. డే బై డే మన ఛానల్లో కొత్త ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అవి మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.